హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం డేటాబేస్ ఎలా మైగ్రేట్ చేస్తామో చూపిస్తాను మీకు క్లియర్గా. చాలా సింపుల్గా ఉంటుంది. కొద్దిగా స్టెప్స్ ఉంటాయి, కొద్దిగా ఆలోచించుకోండి, చూసుకోవాలి. కొద్దిగా మనసు పెడితే మీకు అయిపోతుంది. ప్రాక్టీస్ చేయాలండి. చేసిన తర్వాత ప్రాక్టీస్ చేస్తేనే ఐడెంటిఫై అవుతుంది, లేదనుకుంటే బిస్కెట్ అయిపోతుంది. చూసుకోండి, నేను క్లియర్గా చెప్తున్నాను. లాగిన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. ఫస్ట్ మనం డేటాబేస్ ఎక్కడ అసలు డేటాబేస్ జీరా సర్వర్ ఇచ్చిండు, ఇన్స్టాల్ చేసాం. మనకి డేటాబేస్ అనేది ఏం డేటాబేస్ వాడుతున్నారంటే ఏం చెప్పగలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గో టు సిస్టమ్. సిస్టమ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి సిస్టమ్ ఇన్ఫో ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో సిస్టమ్ సపోర్ట్ కింద సిస్టమ్ ఇన్ఫో. క్లిక్ ఆన్ సిస్టమ్ ఇన్ఫో. చూడండి అసలు బేస్ యూఆర్ఎల్ ఏంటి, సిస్టమ్ డేట్ ఏంటి, సిస్టమ్ టైం ఏముంది, కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఎక్కడుంది, అసలు ఫైలు, జావా వర్షన్ ఏముంది, జావా వెండరు, దీనికి సంబంధించిన మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. ఎంత టైం, అసలుకి ఏ జోన్లో ఉన్నాము, మన పీసీ నేమ్ ఏంటి, ఇంకా డేటాబేస్ టైప్ వచ్చి హెచ్2 డేటాబేస్ అనేది నార్మల్గా ఆటోమేటికల్లీ మన అట్లాసియన్ సైట్ కూడా ఇస్తాడు అనమాట. దాన్ని మనం పోస్ట్ గ్రేస్కి మార్చుకోవచ్చు, డిపెండ్స్. ఇంకా MySQL, ఇంకా ఇవైతే మ్యాక్సిమం మాకైతే రియల్ టైంలో వచ్చినట్టు MySQL, SQL సర్వర్ ఇవే వాడమండి. హెచ్2 డేటాబేస్ అయితే ఎక్కువ వాడరు, ఎందుకంటే ఇది హెవీ డేటాబేస్ సపోర్ట్ చేయదు. పోస్ట్ గ్రేస్ అయితే వాడుకోవచ్చు. ఇప్పుడు నేను పోస్ట్ గ్రేస్ ఎలా చేయాలనేది మీకు క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా అప్గ్రేడేషన్ చేయాలంటే ఉన్న ఇన్స్టాన్స్లో ఉన్న డేటాని బ్యాకప్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఇంపార్టెంట్. దీంట్లో ఏముంది అనేది, వాట్ అనేది క్లారిటీగా మనం బ్యాకప్ పెట్టుకోవాలి. అది ఎట్లా పెట్టుకోవాలనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గో టు సిస్టమ్, go to backup system. Import and export is there. Backup system, click on backup system. We need provide to some name, like I'll provide backup only, backup Jira. Okay, click on backup. After completion backup is completed. చూపిస్తుంది ఇక్కడ బ్యాకప్ కంప్లీట్ అని. ఓకే, డాటా ఎక్స్పోర్టెడ్ టు సి ప్రోగ్రామ్ ఫైల్స్. ఎక్స్పోర్ట్లో డాటా బ్యాకప్ జీరా .zip ఫైల్లో ఉందన్నమాట అది. ఓకే, తర్వాత మనకి ఏం కావాలి, పోస్ట్ గ్రేస్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. మనం ఏ దానికైతే మూవ్ అవుతున్నామో ఆ డేటాబేస్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి పోస్ట్ గ్రేస్ SQL. ఓకే, డౌన్లోడ్ పోస్ట్ గ్రేస్ SQL. క్లిక్ ఆన్. మనకు కావాల్సింది ఏంటంటే లైనక్స్ కాదు, మ్యాక్ కాదు, విండోస్ కావాలి. ఓకే, క్లిక్ ఆన్ విండోస్. డౌన్లోడ్ ఇన్స్టాలర్, క్లిక్ ఆన్ డౌన్లోడ్ ఇన్స్టాలర్. ఇక్కడ మనకి 11 వర్షన్ డౌన్లోడ్ చేసుకోండి. మీ ఇష్టం అండి, నో ఇష్యూ. 14 డౌన్లోడ్ చేసుకున్నా ఓకే, నో ప్రాబ్లం. నేనైతే 11 చేస్తున్నాను, లేదా 10 చేస్తున్నాను. మీకు క్లిక్ ఆన్ 10 వర్షన్. డౌన్లోడ్ విండోస్లో డౌన్లోడ్ చేస్తున్నాను నేను. లెవెన్ కూడా చేస్తున్నాను. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్న డేటా బ్యాకప్ ఫైల్ మనం చెప్పింది ఏంటంటే ఎక్కడ ఉంది, గో టు ద సిస్టమ్, సి లోకల్ డిస్క్, ప్రోగ్రామ్ ఫైల్స్, అట్లాసియన్, అప్లికేషన్ డేటా, జీరాలో ఎక్కడుంది, మనకి ఎక్స్పోర్ట్లో ఉందని చెప్పారు అన్నమాట వాళ్ళు. ఆల్ మీన్స్ డేటా అనేది ఎక్స్పోర్ట్లో ఉంది. దట్ ఈస్ ద బ్యాకప్ జీరా. క్లిక్ ఆన్ కాపీ. కెన్ క్రియేట్ డెస్క్టాప్ ఇన్ న్యూ ఫోల్డర్ లైక్ బ్యాకప్ డేటా, backup data, paste, and we can take another files also. Data, logos, plugins, dbconfig file.
ఇట్ ఈస్ ద మ్యాండటరీ ఫర్ టేకన్ ఫర్ ఎవ్రీ టైమ్. ఒక ఇన్స్టాన్స్ నుంచి ఇంకో ఇన్స్టాన్స్కి డేటా మైగ్రేషన్, అప్గ్రేడేషన్ ఏదైనా చేస్తున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా అనేది మ్యాండేటరీగా ఇవి కంపల్సరీ కాపీ పెట్టుకోవాలి. లేదనుకుంటే నీకు మొత్తం డేటా అనేది లాస్ అయిపోతుంది. సర్వర్ మొత్తం కొలాప్స్ అంతే, ఇది కానీ పోతాయి. నువ్వు ఎన్నిసార్లు అయినా ఈ డేటాని దిగడం అనుకో, మైగ్రేషన్లో ఏ ఇష్యూ వచ్చినా కానీ వీ కెన్ ఫేస్ ద ఎనీ ఇష్యూస్, నో ఇష్యూ. బట్ డేటా మిస్ అయితే మటుకు ఏమీ చేయలేం. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ బ్యాకప్ అనేది ఫస్ట్ చేసుకోవాలి. ఆఫ్టర్ కంప్లీషన్ డేటా డౌన్లోడ్స్. ఓకే, ఆల్రెడీ ఉంది కదా డౌన్లోడ్ చేసింది, నేను ఇన్స్టాల్ చేస్తున్నాను చూడండి. రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్, క్లిక్ ఆన్ ఎస్, click on yes, and it will coming automatically. కొంచెం టైం పడుతుందండి ఇన్స్టాలేషన్. ఇది మీకు కంప్లీట్గా ఇన్స్టాలేషన్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మీకు డేటాబేస్ అనేది హెచ్డి డేటాబేస్ నుంచి ఎలా మూవ్ అవుతుంది క్లియర్గా అర్థమవుతుంది. మీకు చూపిస్తాను నేను ఎట్లా మూవ్ అవుతుంది ఏదైనా క్లారిటీగా. కంపల్సరీ ఇది మనకి మీరు జాబ్లో జాయిన్ అవ్వగానే ఫస్ట్ టాస్క్ ఇదేనండి మనకి ఎవరికైనా కానీ. ఫస్ట్ ఏంటంటే వాడు పోస్ట్గ్రెస్ ఎస్క్యూఎల్తో MySQLతో ఎట్లా ఇన్స్టాలేషన్ చేయాలి డీబీతో అని చెప్పేసి ఫస్ట్ మొత్తం ఇస్తాడు. జీరాని ఎట్లా చేయాలి, కాన్ఫిడెన్స్ ఎట్లా చేయాలి, సర్వీసెస్కి ఎట్లా చేయాలి అనేది ఫస్ట్ టాస్క్ అండి మీకు. అది విత్ డేటాబేస్తో క్రియేట్ చేయమని చెప్పేసి కంపల్సరీ ఇస్తారు మీకు. ఎందుకంటే వాడికి దాని మీద తెలియాలన్నమాట. కంపెనీ వాళ్ళు కంపల్సరీ ఏముంటుందంటే వాళ్ళకి మినిమం డేటాబేస్ మీద వర్క్ అవుతుంది కాబట్టి. క్లిక్ ఆన్ ఫినిష్. ఓకే, ఇక్కడ మనకి పోస్ట్గ్రెస్ పీజీ అడ్మిన్ వస్తుంది. ఇది పీజీ అడ్మిన్ సెర్చ్ చేయండి. పీజీ అడ్మిన్ 4 అనే యాప్ ఉంది కాబట్టి క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓపెన్ అవుతుందండి. ఇందాక పాస్వర్డ్ ఏమి ఇచ్చామంటే మనం అక్కడ మీకు గుర్తుంది కదా, అడ్మిన్. క్లిక్ ఆన్ ఓకే. ఇక్కడ సర్వర్స్ మీద క్లిక్ చేయండి. సేమ్ అగైన్ పాస్వర్డ్ అడ్మిన్. క్లిక్ ఆన్ ఓకే. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేసుకోండి మొత్తం ఏముంది ఏందనేది. ఇక్కడ మొత్తం మనకి క్లియర్గా ఉంటుంది అనమాట సర్వర్ సెషన్స్ అనేది. ఓకే, ఇప్పుడు జీరా స్టార్ట్ చేయండి. గో టు ప్రోగ్రామ్ ఫైల్స్, అట్లాసియన్ జీ అప్లికేషన్ డేటా.
ఇప్పుడు మీకు ఇది మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్. ఇంతకుముందు చెప్పాను కదా మీకు హౌ టు కనెక్టింగ్ జీరా డేటాబేస్ అని చెప్పేసి. ఈ XML ఫైల్ మొత్తం కాపీ చేసుకోండి. మొత్తం ఎక్కడ దాకా అంటే జస్ట్ ఆ కాన్ఫిగ్ దాకా చేసుకుంటే సరిపోతుంది. కాపీ అది మీరు వచ్చి ఈ DB కాన్ఫిగ్ ఫైల్ని మనం మోడిఫికేషన్ చేస్తాం అనమాట. డేటాబేస్ని ఓపెన్ విత్ ఎడిట్ విత్ Notepad++. ఇక్కడ ఉన్న చూడండి ఆల్రెడీ డిఫాల్ట్గా ఏముందో క్లియర్గా చూసుకొని. ఎంత డిఫాల్ట్ DS ఇక్కడ డేటాబేస్ H2 అని ఉంది. ఇంతకుముందు అంతా అది ఎక్కడ స్టోర్ అయింది ఏంటంటే మొత్తం మనకు అవసరం లేదు. ప్రెజెంట్ ఏంటంటే మనం డేటాబేస్ మొత్తం తీసేస్తున్నాం కాబట్టి ఒకవేళ ఇది కావాలన్నా కానీ మనం ఏం చేసాము, డెస్క్టాప్ దగ్గర మనం ఫైల్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఓకేనా, సేమ్ డేటా ఉంటుంది. క్యాన్సిల్ చేసుకున్నాం. ఇక్కడికి Notepad++లో నేను డిలీట్ చేసేస్తాను అనమాట. డిలీట్ మొత్తం డిలీట్ చేసేసాను నేను. ఓకే, న్యూ తీసుకున్నా. న్యూ ఇది నేను అట్లాసియన్ సైట్ నేను తీసుకున్నది కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చి మనము మార్చాల్సింది ఏంటంటే చాలా తక్కువ మార్చాల్సింది. DB సర్వర్ దగ్గర లోకల్ హోస్ట్ ఇస్తాము. ఎందుకంటే మన లోకల్ హోస్ట్ 8080 కాబట్టి లోకల్ హోస్ట్. ఇక్కడ జీరా DB బదులు పోస్ట్గ్రేస్ ఇస్తాము. POSTGRES పోస్ట్గ్రేస్. ఓకే, ఆఫ్టర్ ఇక్కడ జీరా DB యూజర్ ఇక్కడ కూడా సేమ్ పోస్ట్గ్రేస్. కరెక్ట్గా పెట్టుకోవాలండి మళ్ళీ, ఎందుకంటే రావు. రాంగ్ అయితే మళ్ళీ నీకు ఎర్రర్ వచ్చేస్తుంది. జీరా అనేది ఎర్రర్ చూపిస్తుంది. ఇక్కడ పాస్వర్డ్ దగ్గర మనకి జీరాకి అడ్మిన్ పాస్వర్డ్ ఏమి ఇచ్చినామంటే అడ్మిన్ ఇవ్వాలి మనం. అడ్మిన్. ఓకే, సేవ్. క్లిక్ ఆన్ సేవ్. ఓకే, సారీ అయిపోయింది, మీకు అవసరం లేదు. ఎందుకంటే మనకి ఇప్పుడు మళ్ళీ చూసుకున్నా కానీ సేమ్ ఫైల్కి ప్రోగ్రామ్ ఫైల్స్ అట్లాసియన్ అప్లికేషన్ ఓపెన్ విత్ DB కాన్ఫిగ్ పెడితే మనం ఏదైతే ఇచ్చామో అది సేవ్ అవ్వలేదా. ఓకే, సారీ, దీన్ని డిలీట్ చేసేసండి. ఇక్కడ వచ్చి లోకల్ హోస్ట్ 2 టైమ్స్ అనమాట, గుర్తుండిపోతుంది. లోకల్ హోస్ట్ జీరా DB దగ్గర పోస్ట్గ్రేస్, జీరా DB యూజర్ దగ్గర పోస్ట్గ్రేస్, పాస్వర్డ్ దగ్గర ఇంతకుముందు ఏదైతే ఇచ్చుంటామో అది, అంటే ఎర్లియర్ జీరా పాస్వర్డ్ అండి. అడ్మిన్గా నేను ఓపెన్ చేస్తున్నాను కదా, అదండి మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మీరు. సేవ్. క్లిక్ ఆన్ క్లోజ్. గో టు ద జీరా బిన్. జీరా స్టార్ట్ చేస్తున్నానండి నేను. స్టార్ట్ జీరా ఏంటంటే మళ్ళీ స్టార్ట్అప్ అవుతుంది మీకు. చూడండి కొద్దిగా ఎట్లా ఉండిద్దో. మళ్ళీ జీరా ఇన్స్టాలేషన్ చేసినలాగా వస్తుంది అనమాట. సెటప్ అంతా కొంచెం టైం డిలే అవుతుంది బాగా. చూడండి మీకు కొంచెం అర్థమైంది. అంటే మన దాంట్లో డేటాబేస్ ఎక్కువ లేదు కాబట్టి ఫటాఫట్ అయిపోతుంది. ఫటాఫట్ మీన్స్ ఇట్ విల్ టేక్ మినిమం 5 minutes అనమాట జీరా అప్డేట్ అయ్యేదానికి టోటల్. జీరా స్టార్టింగ్ అని వచ్చింది. ఓకే, అలో యాక్సెస్ ఇచ్చేసింది. ఎందుకంటే నెట్వర్క్ సంబంధించింది కదా. ఇది క్లోజ్ చేసుకోండి. ఇక్కడ మనం లోకల్ హోస్ట్ 8080 ఇక్కడ చూడండి అట్లాసియన్ జీరా స్టార్టింగ్ అప్ అని వచ్చింది. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ. ఎందుకంటే అస్సలు జీరా అనేది మెయిన్లో ఇచ్చే మనకేంటంటే మెయిన్లీ మైగ్రేటింగ్ అనేది ఎక్కువ జరుగుతూనే ఉంటుంది. డేటాబేస్ అనేది 1 time చేయగలుగుతాము. మైగ్రేటింగ్ అనేది మస్తు సార్లు జరుగుతుంది. చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే అసలుకి మనకు కంటిన్యూస్లీ డెవ్ టీమ్ కానీ ప్రొడక్షన్ టీమ్ టెస్టింగ్ టీమర్స్ కానీ వీళ్ళకంతా మనం ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తూనే ఉండాలి కంటిన్యూస్లీ. అది మైగ్రేటింగ్ అంటే మీన్స్ ప్రాజెక్ట్ కావచ్చు అండ్ ఇష్యూస్ కావచ్చు. ఈ ప్రాజెక్ట్ నుంచి ఆ యూజర్కి ఇష్యూస్ కావాలంటారు, కొన్ని ఓపెన్ ఇష్యూస్ ఇవ్వాలి. అట్లా మొత్తం మనం ఏంటంటే ప్రొవైడ్ చేయాలన్నమాట. అడ్మిన్ వర్క్ అయితే మనం అంతా ఇదే ఉంటుంది మన అడ్మిన్ వర్క్.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా మనం ఏంటంటే నీట్గా చేసుకోగలగాలి. ఈ కస్టమ్ ఫీల్డ్స్ అని వర్క్ ఫ్లోస్ కూడా అడ్వాన్స్ వర్క్ ఫ్లోస్ ఉంటాయి, మీకు ఫర్దర్ నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాను. అండ్ మీకు ఒక ప్రాజెక్ట్ కూడా ఎట్లా అసలుకి ఒక శాంపిల్ ప్రాజెక్ట్ ఫస్ట్ నుంచి A to Z ప్రాజెక్ట్ అసలు ఏంటి వాట్ శాంపిల్ ప్రాజెక్ట్ నేను పర్సనల్గా నేను క్రియేట్ చేసి మీకు చూపిస్తాను. ఒక యాక్సిస్ బ్యాంక్ కానీ ఏదన్నా ఒక ప్రోడక్ట్ గురించి తీసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది నెక్స్ట్ వీక్లో ప్లాన్ చేస్తాను. టోటలీ అస్సలకి మొత్తం ఎట్లా అసలుకి ఏంటి వాట్ మనకి ఎట్లా ఉంటుంది, అసలు ప్రాజెక్ట్ ఎట్లా వస్తుంది, మనకి డాక్యుమెంట్ టైప్లో ఎట్లా వస్తుంది, ఏ విధంగా ఇస్తారు, అసలుకి వర్క్ ఫ్లోస్ అనేవి ఎట్లా మనం క్రియేట్ చేయాలి. మీకు డౌట్ వచ్చి ఉంటుంది, మనం వర్క్ ఫ్లోస్ క్రియేట్ చేసినప్పుడు ఈయన చెప్పాడు క్లాసు ఏదేదో చేసిండు, మనకి ఎట్లా అజ్యూమ్ చేసుకోవాలనుకుంటాం, అవన్నీ మనకి డాక్యుమెంట్లో వస్తాయండి. ఇష్యూస్ అన్ని డాక్యుమెంట్స్ వస్తాయి. వర్క్ ఫ్లోస్ ఎలా తీసుకోవాలనుకోండి డాక్యుమెంట్ వచ్చింది. నీకు కస్టమ్ ఫీల్డ్స్ ఏం కావాలి, ఒక స్క్రీన్స్లో ఏమేమి ఫీల్డ్స్ అప్పేర్ అవ్వాలి మీకు క్లియర్గా డాక్యుమెంట్లో వచ్చేస్తుంది. ఆ డాక్యుమెంట్ పట్టుకొని మనం ముందుకి దాన్ని సెటప్ చేసుకుంటూ వెళ్ళాలి యాజ్ ఏ అడ్మిన్గా. ఆఫ్టర్ దట్ టెస్టింగ్ టీమ్ వాళ్ళు దాన్ని పట్టుకొని టికెట్ క్రియేట్ చేసుకొని వాళ్ళ వర్క్. సపోజ్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ప్రాజెక్ట్ ఉంది, బ్యాంక్ ప్రాజెక్ట్లో మనకి ఇంటర్నెట్ బ్యాంకింగ్కి వెళ్ళాలంటే ఎట్లా వస్తుంది, ఒక సైటు అలా క్లిక్ చేస్తే బ్యాక్ ఎండ్లో మొత్తం ప్రోగ్రామింగ్ వాళ్ళు చేసుకుంటారు అనమాట. డెవలప్మెంట్ సైడ్ వాళ్ళకంతా మనం ఏం కావాలి, లోపల ఫస్ట్ క్లిక్ చేయగానే SBI నెట్ బ్యాంకింగ్ కొట్టగానే లోపల లాగిన్ అండ్ పాస్వర్డ్ అని వస్తుంది కదా, అదంతా మనం లాగిన్ అనేది మనం ఒక మీన్స్ స్క్రీన్స్లో ఒక ఫీల్డ్ అనమాట. ఆ ఫీల్డ్స్ అన్ని మనమే క్రియేట్ చేస్తాం, వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్నట్టన్నీ మనమే. అది ఎందుకంటే ఆ డెవలప్మెంట్ వాళ్ళకి ఎనేబుల్ ఉండదన్నమాట, అడ్మిన్ లెవెల్స్ ఉండవు వాళ్ళకి, మనమే చేయాలి. వాళ్ళకి కావాలన్నప్పుడు టికెట్ క్రియేట్ చేస్తారు, వీ నీడ్ టు సమ్ ఫీల్డ్ అంటారు, తర్వాత వీ కెన్ అది ఆ మేనేజర్ అప్రూవల్ మనకి ఇస్తే వెంటనే మనం చేయగలం. అప్రూవల్ రాకపోతే లేదంటే టీమ్ లీడ్ అప్రూవల్ లేకపోతే మనం ఎటువంటి ఇష్యూ చేయొద్దు. మీరు ఫ్రీ ఉన్నా ఏది ఉన్నా కానీ వెయిటింగ్ ఫర్ అప్రూవల్, యూ నో దట్ కంపెనీ రూల్స్ అండ్ నామ్స్ అనేది అది చూసుకుంటూ మీరు దాన్ని చేసుకోగలగాలి. లేదనుకుంటే చాలా డిఫికల్ట్ అయిపోతుంది. నేను ఎవరు చేయమన్నాడు ఏది అనేది నీ మీద ప్రాబ్లం అవుతుంది. నీకు అత్యద్దండి, మీకు వచ్చినా కానీ మీకు వచ్చినట్టే ఉండండి. ఏం వాడు అడిగినప్పుడు సమాధానం చెప్పండి. మిమ్మల్ని వాడు అడిగినప్పుడు మీరు చేశారనుకో మీకే బర్డన్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా అయితే ఆలోచించండి. కంపెనీస్ లెవెల్లో అయితే ఇట్లా చూసుకోవాలి మీరు. ఓకే, పబ్లిక్ 8080 నెక్స్ట్ సేమ్ జనరేట్ లైసెన్స్. ఓకే, అప్లై, క్లిక్ ఆన్ నెక్స్ట్. అది మీకు ఎట్లా వచ్చిందండి అంటే ఫస్ట్ టైం మనం అట్లాసిన్ సైట్కి ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేస్తే నెక్స్ట్ టైం నుంచి ఆటోమేటిక్గా జనరేట్ చేసేస్తుందండి. అది అంత ప్రాసెస్ ఏమి ఉండదు, జస్ట్ అప్లై అండ్ కాపీ అని కొడితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఎవ్రీ టైం. ఎంత ఫస్ట్ టైం ఒకసారి మీరు లాగిన్ చేసుకోవాల్సి వస్తుంది, నెక్స్ట్ టైం నుంచి ఆటోమేటిక్గా రికార్డింగ్ అయిపోయి ఉంటుంది దాంట్లో. నో ఇష్యూ, మీకు ఫర్దర్గా ఆటోమేటిక్ సెటప్ తీసుకుంటుంది అది. దానివల్ల మీరు ఫరక్ పడాల్సిన అవసరం లేదు. కీ అనేది ఆటోమేటిక్గా వచ్చేసి అది అక్కడ మీకు ఆ బాక్స్లో అప్లై అని కొట్టంగానే ఆటోమేటిక్గా మీకు కీ అప్లై అయిపోతుంది. 30 days మీకు 0 అయితే ఉంటుందన్నమాట. మళ్ళీ ఇప్పుడు చూడండి ఫ్రెష్గా ఉంటుంది అనమాట మీకు, అసలు దీంట్లో ఏమి ఉండదు. ఫ్రెష్ మొత్తం ఏం ప్రాజెక్టులు ఉండవు, ఏముండవు, యూజర్ ఒక్కడే ఉంటాడు అనమాట. ఎందుకంటే అడ్మిన్స్ ఒక్కటే మనం అడ్మిన్ అనేది ఇచ్చాం కాబట్టి ఇంతకుముందు పాస్వర్డ్ అడ్మిన్ XML అంతా దాంట్లోనే ఉంది కాబట్టి మొత్తం డిఫెండ్ అపాన్ XML మొత్తం అక్కడే ఉండిద్ది అనమాట. ఓకేనా, వస్తుంది చూడండి మనకి అడ్మిన్, మనకి పాస్వర్డ్ లాగిన్ వస్తుంది. కొంచెం ఓపిక బట్టి చేసుకోవాలండి, లేదనుకుంటే ఆదరాబాదర చేసేస్తే మధ్యలో ఏదైనా మిస్ అయిందనుకోండి మొత్తం డేటా లాస్ అవుతుంది. దానివల్ల మీకు జాబ్ లాస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. అందువల్ల మీరు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే ఈజీగా ఉందిలే ఫటాఫట్ చేసుకుంటామనేసి అనిపిస్తుంది, కానీ చాలా టఫ్ వర్క్ అండి ఇది. చూసుకోవాలి, పిన్ టు పిన్ చూసుకోవాల్సి వస్తుంది.
లేదనుకుంటే డేటాతో సంబంధించి ఈ ప్రాజెక్ట్ అంతా చాలా ఉండిద్ది, మొత్తం దాని అంతా టాపిక్ అంతా చాలా ఉంటుంది. అలాంటిది మనం సింపుల్గా మనం అది పోయిందనుకో, ఏదైనా మిస్యూజ్ అయిందనుకోండి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకోండి సేమ్ మన ఇష్టం వచ్చిన నేమ్ ఇస్తాను. నేను ఈసారి ఏఎస్ఆర్ అని ఇస్తాను. శివాజీ మెయిల్ అడ్మిన్ అగైన్ అడ్మిన్. మీ ఇష్టం అండి, ఇక్కడ ఏఎస్ఆర్ అని ఇచ్చినా ఓకే. మీ పాస్వర్డ్ అని డిపెండ్ అపాన్ యువర్స్ అనిలే. మన మెయిల్ అయితే ఇప్పుడు మనం కాన్ఫిగ్ చేయలేమండి, ఎందుకంటే సర్వర్ పోర్ట్ నెంబర్స్ కావాలి లేటరు. ఓకే, కంటిన్యూ. అవుతారు మన ఇష్టం అన్నీ చేసుకోవచ్చు. లేదంటే చూడండి మనకి ఇంపోర్ట్ ఇష్యూస్ని చేసుకోవచ్చు. ఇంకా ప్రాజెక్ట్ శాంపుల్ ప్రాజెక్ట్ లేదా క్రియేట్ న్యూ ప్రాజెక్ట్, స్క్రమ్, క్యాన్బాన్ సేమ్ అదే ఉంది. క్యాన్సిల్ చేసి నేను అడ్మిన్కి వెళ్తున్నాను. సారీ, లాగౌట్, అడ్మిన్ సేమ్ అట్లా అడుగుతుంది. మళ్ళీ క్రియేట్, ఎందుకంటే ప్రాజెక్ట్స్ ఏం లేవు కాబట్టి, మనకి ప్రాజెక్టులు ఏం లేవు కాబట్టి ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, క్రియేట్ ప్రాజెక్ట్. జస్ట్ ఏదన్నా పెట్టుకున్నా, బేసిక్ పెట్టుకున్నా. జస్ట్ ఇందాక డెమో ఇచ్చున్నాము, టెస్ట్ ప్రాజెక్ట్ ఇచ్చున్నాము. ఇప్పుడు ఇచ్చింది ఏది రాదండి, చూడండి క్లోజ్ అయిపోతుంది మొత్తం. టెస్ట్ 2 ప్రాజెక్ట్ అని ఇస్తున్నాను నేను. ఇక్కడ కీ ఎందుకంటే టెస్ట్ ఆల్రెడీ టెస్ట్ 2 అని ఇచ్చాను. జస్ట్ ఊరికే మీకు ఐడెంటిఫికేషన్ కోసం. ఇక్కడ డేటాబేస్ ఏముంది చూడండి ఒకసారి. గో టు సిస్టమ్, ప్రొవైడ్ యూజర్ అండ్ పాస్వర్డ్. ఫస్ట్ కూడా మీరు ఇంకో దగ్గర కూడా చెక్ చేసుకోవచ్చు అండి అది అయిందా లేదనేది. గో టు అప్లికేషన్స్, ప్రోగ్రామ్ ఫైల్స్, అట్లాసియన్, జీరా, బిన్, కాన్ఫిగ్ ఫైల్ అని ఒకటి ఉంటుందండి. ఇక్కడ దాని మీద క్లిక్ చేస్తే మనకి టెస్ట్ కనెక్షన్ సక్సెస్ఫుల్ ఉందా లేదని డేటాబేస్ మనం ఇచ్చిన డేటాబేస్ ఇంతకుముందు ఏమి ఇచ్చాము చూడండి. డేటాబేస్ అడ్మిన్, పాస్వర్డ్, పబ్లిక్, టెస్ట్ కనెక్షన్, సెట్టింగ్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ, సేవ్, టెస్ట్ కనెక్షన్ క్లిక్ ఆన్ కనెక్షన్ సక్సెస్ఫుల్. ఓకే, సేవ్, క్లోజ్, ఎస్, క్లోజ్. సిస్టమ్ ఇన్ఫో క్లిక్ చేస్తే మనకి మొత్తం ఏంది చూపిస్తాను చూడండి. ఏముంది లోకల్ హోస్ట్ 8080 ఏముంది ఇక్కడ చూడండి. ఇంతకుముందు మనకి ఇక్కడ H2 ఉన్నింది, ఇప్పుడు పోస్ట్గ్రెస్ H2 వచ్చింది. 72 సారీ, పోస్ట్గ్రెస్ 72 అన్నమాట డేటాబేస్ టైప్. ఇప్పుడు మనకి ఏంటంటే ఇంతకుముందు ఉన్న డేటా అంతా మనకు కావాలి. ఏమేమి కావాలి, నేను టెస్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నాను, నాకు ఇష్యూస్ కూడా ఉన్నాయి ఇంతకుముందు. ఇక్కడ చూస్తే ఆల్ ఇష్యూస్ అని కొడితే మై ఓపెన్ ఇష్యూస్ అయితే ఏం లేవు ఇక్కడ. ఓకే, ఇది నా పేరు కూడా కాదు. అట్లా చూడండి. ఇప్పుడు ఎట్లా చేయాలి అనేది, గో టు అడ్మిన్ కన్సోల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్మిన్ కన్సోల్ పక్కన పెట్టండి, ఈ బ్యాకప్ డేటా కాడికి రావండి. ఫస్ట్ పోస్ట్గ్రెస్ మనకి ఎప్పుడైనా డేటాబేస్ చేసేటప్పుడు ఈ ఫైల్ చేసేస్తాం కాబట్టి ఈ ఫైల్ మళ్ళీ అక్కడ వేసామనుకోండి మళ్ళీ H2 డేటాబేస్కి వచ్చేస్తుంది. ఇది మనకి ఇంకా అవసరం లేదు, అంటే మీన్స్ ఉంచుకొని డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యాకప్ జీరా అనేది మనం ఎక్స్పోర్ట్ నుంచి తీసుకున్నాం కదా, దీనికి పోయి ఇంపోర్ట్లో వేయాలండి. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ గో టు అట్లాసిన్ అప్లికేషన్ డేటా. ఇక్కడ ఇంతకుముందు ఎక్స్పోర్ట్ నుంచి తీసుకున్నాం, ఇప్పుడు ఇంపోర్ట్లో వేయాలి.
ఆల్రెడీ ఎక్స్పోర్ట్లో ఏమున్నాయో చూడండి. ఎక్స్పోర్ట్లో ఆల్రెడీ ఉంటుంది, ఎందుకంటే అన్నీ సేవ్ అవుతుంటాయి అనమాట. ఈ ఫోల్డర్నే కదా మనం చేసిన ఇంతకుముందు. ఇంపోర్ట్లో పేస్ట్ చేస్తున్నాం అనమాట, ఓన్లీ బ్యాకప్ జీరా అనే దాన్ని. ఆ తర్వాత రిమైనింగ్ డేటాబేస్ ఆఫ్ ప్లగ్గిన్స్ అయి ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ రిమైనింగ్ ఒక డీబీ కాన్ఫిగ్ ఫైల్ తప్ప ఆల్ కాపీ చేసుకొని, బ్యాకప్ జీరా ఆల్రెడీ నేను కాపీ చేసాను, డీబీ కాన్ఫిగ్ ఫైల్ నాకు వద్దు ఎందుకంటే ఆల్రెడీ నేను మోడిఫికేషన్ చేసేసాను. జస్ట్ నాకు కావాల్సింది డేటా లోగోస్ ప్లగ్గిన్స్ ఫోల్డర్సే కావాలి. కాపీ అండ్ దట్ అండ్ గో టు ద సేమ్ లైక్ వేర్ ఈస్ ద లొకేటెడ్ ఇన్ అట్లాసియన్ డ్రైవ్ ప్రోగ్రామ్ ఫైల్స్, అట్లాసియన్ అప్లికేషన్ డేటా జీరా, క్లిక్ ఆన్ పేస్ట్. ఆల్రెడీ ఉంటాయి దీంట్లో, వాటిని రీమోడిఫై చేసుకుంటుంది ఎందుకంటే దాంట్లో డేటా డంప్ చేస్తుంది. డంప్ అయిన తర్వాత మనం ఎట్లా అది రీస్టోర్ చేసుకోవాలనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. చాలా సింపుల్గా మనకు అనేది ఇది వచ్చేస్తుంది. అట్లా మీకు ఇది మనకి 1 డే పడుతుంది. 1 డే అంటే ఈజీగా 2-3-4 అవర్స్ పడుతుంది. అఫిషియల్ అయితే మనకి ఏంటంటే మన దాంట్లో ఏం ప్రాజెక్ట్ లేవు కాబట్టి అంత టైం కూడా పట్టే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇది జీబీలో ఉండేది డేటాబేస్ అనేది. మొత్తం మన డేటా ఇక్కడ 346 MB ఉంది కాబట్టి అది మీకు అట్లా రీప్లేస్ అడుగుతుంది. స్కిప్ కొట్టుకుంటే రీప్లేస్ చేయాలండి. రీప్లేస్ అయిన తర్వాత కంప్లీట్ అవుతుంది. ఆఫ్టర్ కంప్లీట్ మనం ఏం చేయాలంటే గో టు ద జీరా సర్వర్, అడ్మిన్ కన్సోల్, సిస్టమ్. ఇక్కడ ఇంతకుముందు సేమ్ వెళ్ళాం కదా, బ్యాకప్ అండ్ రీస్టోర్ దగ్గరికి వెళ్ళాం కదా. బ్యాకప్ ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ ఇచ్చాను, రీస్టోర్ సిస్టమ్ రీస్టోర్ సిస్టమ్. బ్యాకప్ సిస్టమ్ ఇంతకుముందు తీసుకున్నామండి, ఇప్పుడు రీస్టోర్ చేసుకోవాలి. బ్యాకప్ చేసేటప్పుడు దీన్ని వాడతాం, రీస్టోర్ చేసుకున్నప్పుడు దీన్ని చేస్తాం. ఓకే, ఇక్కడే మనం ఏమి ఇచ్చాము ఇంతకుముందు అదిగో చూడండి, బ్యాకప్ జీరో అనేది ఆటోమేటిక్గా వస్తుంది. బట్ ఇక్కడ మనం ఏం చేస్తే .zip అనేది ఇవ్వాలన్నమాట. ఎక్స్టెన్షన్గా .zip ఇచ్చేసి ఇక్కడ లైసెన్స్ అనేది అఫిషియల్గా అయితే అడుగుతుంది, ఇప్పుడైతే అడగదు మ్యాక్సిమం. రీస్టోర్ కొట్టండి. రీస్టోర్ కొడితే మీకు వెంటనే ఏంటంటే మొత్తం క్లియర్గా అది రీస్టోర్ ఫ్రమ్ డేటా బ్యాకప్ అని ఇక్కడ చూపిస్తుంది చూడండి. మీకు అది ఇట్లా వస్తూ ఉంది, రీస్టోర్ డేటా బ్యాకప్ అనేసి, రీస్టోర్ జీరా డేటా ఫ్రమ్ బ్యాకప్ అని క్లియర్గా మీకు మెన్షన్ చేస్తుంది. కొద్దిగా టైం పడుతుందండి, అది ఇక్కడ చూపిస్తుంది మీకు. అది లోడింగ్ XML బ్యాకప్ పారాసిడ్ అనేసి ఇట్లా వస్తుంది, కొద్దిగా టైం పడుతుంది. నేను మీకు చూడండి డేటా వాల్యూస్ని బట్టి అనేది మనకి ఎన్ని డేటా ఉంది ఏందని ఇక్కడ చూపిస్తుంది, ఎంత పర్సెంటేజ్ అనేది మామూలుగా మీకు డేటా కాపీ అయ్యి ఎట్లా అవుతుంది అట్లా చూపిస్తూ ఉంటుంది. మీరు దీన్ని ఏంటంటే మధ్యలో ఒకవేళ ఇప్పుడు మనకి క్యాన్సిల్ అయిపోయినా కానీ ప్రాబ్లం లేదండి, ఎందుకంటే మనకి ఏంటంటే బ్యాకప్ ఉంది ఆల్రెడీ. మనం చేయాలి సేమ్ ప్రాసెస్, మళ్ళీ అగైన్ స్టాప్ జీరో చేసుకోవాలి. మళ్ళీ దాంట్లో అక్కడ పోయి మనం XML ఫైల్లో నోట్ ప్యాడ్ వెళ్ళి మళ్ళీ సేమ్ డేటాబేస్ అక్కడ మొత్తం DB లోకల్ హోస్ట్ అండి పోస్ట్ కేస్ అని పెట్టి పోస్ట్ కేస్ ఇచ్చేసి యూజర్ నేమ్ అడ్మిన్ పాస్వర్డ్ వచ్చి మనం ఏదైతే ఇంతకుముందు ప్రీవియస్గా ఇచ్చుంటామో అది ఇచ్చేసి వెంటనే చేసుకుంటే అయిపోతుంది. ఆఫ్టర్ దట్ మళ్ళీ సేమ్ లోకల్ హోస్ట్ 80 క్లిక్ చేస్తే మళ్ళీ స్టార్టింగ్ సెటప్ అని వస్తుంది. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలంటే ప్రొవైడ్ చేయాలి, నేమ్ కానీ ఏదైనా ప్రొవైడ్ చేసి జస్ట్ ఒక శాంపుల్ ప్రోడక్ట్ క్రియేట్ చేసుకుంటాము. ఆ ప్రాజెక్ట్ మళ్ళీ అనేది ఎందుకంటే డేటాబేస్లో ఉంది చూసేదానికి, అక్కడ డేటాబేస్ క్లియర్గా సిస్టమ్ గో టు ద అడ్మిన్ కన్సోల్, గో టు సిస్టమ్ ఇన్ఫో కాడికి వెళ్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది. క్లియర్గా కనిపించిన తర్వాత మీకు అదేంటంటే పోయి మళ్ళీ మీరు అక్కడ ఏమేమి ప్రాజెక్టులు ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాస్ వెరిఫై చేసుకోండి, ప్రీవియస్గా ఏమున్నాయి ఇప్పుడు ఏమున్నాయి చూసుకోండి. ఆఫ్టర్ దట్ ఏంటంటే మనం ఏదైతే ఎక్కడైతే లొకేట్ చేసామో బ్యాకప్ ఫైల్స్ మొత్తం ఒక దీంట్లో ఏంటంటే ఒక మన డేటాబేస్ స్టోర్ చేసేటప్పుడు ఒకటి మనం DB కాన్ఫిగ్ ఫైల్ అనేది రీప్లేస్మెంట్ చేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ మనం దాన్ని చేసేసాం కాబట్టి. ఇంకా రిమైనింగ్ ప్లగ్గిన్స్ అండ్ ఓకే చూడండి, యువర్ ఇంపోర్ట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ అంటే మీ ఇంపోర్ట్ కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి క్లియర్గా మనకు మెన్షన్ చేసింది. లాగిన్ అగైన్. ఓకే, వెల్కమ్ టు జీరా లాగిన్. అడ్మిన్ సారీ, నేను ఏసర్ ఇచ్చాను గుర్తుందా మీకు? యూజర్ నేమ్ వచ్చి ఏసర్ ఇచ్చాను, అడ్మిన్ ఇచ్చాను. యూజర్ నేమ్ కదండి, అది ఏసర్ అనేది పేరు ఇచ్చాను.
అడ్మిన్ రావాలి, వస్తుంది. ఒక్క నిమిషం ఏంటంటే అది సెట్టింగ్స్ని అప్రూవ్ అవుతుంది. అడ్మిన్ ఓకే. ఇప్పుడు చూడండి మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మొత్తం డేటాబేస్ వచ్చేసింది. ప్రాజెక్ట్ చూసుకోండి, డెమో ప్రాజెక్ట్, టెస్ట్ ప్రాజెక్ట్, ఏం చేసినా మొత్తం క్లియర్ వస్తుంది. ఆఫ్టర్ దట్ మనం ఇంతకుముందు ఇక్కడ డేటాబేస్ ఏముండింది మనకి క్లియర్గా, ఇక్కడ ఏమున్నాయి మన ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, ఇవి ఆల్ ప్రాజెక్ట్స్ ఇక్కడ చూపిస్తుంది మనకు క్లియర్గా. డెమో ప్రాజెక్ట్ అండ్ టెస్ట్ ప్రాజెక్ట్ ఉన్నాయి. ఇష్యూస్ ఎన్ని ఉన్నాయి అనేది మొత్తం క్లియర్గా చూపిస్తుంది. ఓకే. ఆఫ్టర్ దట్ డేటాబేస్ ఏముందో చూసుకోండి. ఇంతకుముందు ఇదే ప్రాజెక్ట్లో మనకి H2 డేటాబేస్ ఉండింది. ఇప్పుడు ఏముందో చూసుకోండి, అది కూడా మ్యాండేటరీ. సిస్టమ్ ఇన్ఫో అప్పుడే మనకి కంప్లీట్ అయినట్టు. ఇంకోండి PostgreSQL. ఓకే, ఇదండి ఈరోజు మనకి ఎట్లా Postgresకి డేటాబేస్కి ఎలా మనం మైగ్రేట్ చేసుకోవాల్సి వస్తుంది అనేది. దీంట్లో ఒకటే పాయింట్ అండి, మెయిన్ పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా ఈ 4 ఫోల్డర్స్ పెట్టుకుంటాం కదా మనం. దీంట్లో ఏంటంటే ఈ డేటా బ్యాకప్ ఫైల్ చేసుకునేటప్పుడు ఈ డేటా లోగోస్, ప్లగిన్స్ అండ్ DB కాన్ఫిగర్ ఫైల్ అనేది మనం ఒక దగ్గర నుంచి తీసుకుంటాము. ఇది వచ్చి ఎక్స్పోర్ట్లోంచి బ్యాకప్ పెట్టుకుంటాము. ఆఫ్టర్ దట్ ఏంటంటే ఆఫ్టర్ కంప్లీట్ అయిన తర్వాత Postgres ఒక XML ఫైల్ మనం అట్లాసియన్ సూట్ నుంచి తీసుకోవటం, దాన్ని ఏం చేసి XML ఫైల్లో నుంచి మనం అక్కడ కొద్దిగా మోడిఫికేషన్ చేసుకొని దాన్ని అట్లానే సేవ్ చేసుకుంటాం. ఈ ఫైల్ ఇంకేందంటే ఇక్కడికి మన డమ్మీ అనమాట, ఇంకేం అవసరం లేదండి మనకి. ఎందుకంటే ఓన్లీ జస్ట్ ఒక ఫైల్ మనం మోడిఫికేషన్ చేస్తాం కాబట్టి ఆ డేటాబేస్ కోసం అది ఆ ఫైల్, మళ్ళీ ఆ ఫైల్ మనం సపరేట్గా పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడైతే వర్షన్ అప్గ్రేడేషన్ చేస్తానన్నా లేదంటే సేమ్ ఇన్స్టాన్స్ క్రియేట్ చేయాలన్నా కంపల్సరీ DB కాన్ఫిగ్ కావాల్సి వస్తుంది. బట్ ప్రజెంట్ అయితే మనం ఏం చేసి డేటాబేస్ మైగ్రేట్ చేసాం కాబట్టి నో ప్రాబ్లం. జస్ట్ ఈ 3 అనేది ఇంపార్టెంట్. డేటా లోగోస్ అండ్ ప్లగిన్స్ తీసుకొని కాపీ అండ్ పేస్ట్ చేసి సేమ్ దగ్గర పేస్ట్ చేసి అక్కడ స్కిప్ కొట్టుకుంటా ఫైల్ ఆల్రెడీ ఉన్నదని ఎగ్జిస్టింగ్ కొట్టండి. తర్వాత బ్యాకప్ 0 అనే ఫైల్ని ఒకటి ఇంతకుముందు ఎక్స్పోర్ట్లో తీసుకున్న వాళ్ళం ఇప్పుడు ఇంపోర్ట్లో కాపీ చేయాలండి. ఆఫ్టర్ కంప్లీషన్ అయిపోయిన తర్వాత ఏదైతే మనం లాగిన్ అయిన తర్వాత మనం గో టు ద అడ్మిన్ కన్సోల్, బ్యాకప్ సిస్టమ్ ఇంతకుముందు తీసుకున్నప్పుడు ఇక్కడ రీస్టోర్ సిస్టమ్కి వెళ్ళి ఆ బ్యాకప్ జస్ట్ మనం బ్యాకప్ అనే సోర్స్ ఇచ్చేదో .zip అనే ఫైల్ని ఇస్తే ఆటోమేటిక్గా అది బ్యాకప్ అని తీసుకుంటుందండి. ఆఫ్టర్ కంప్లీషన్ డేటా ఇది కొద్దిగా టైం పడుతుంది, డిపెండ్స్ అపాన్ డేటా ప్రాసెస్, డేటాను బట్టి డిపెండ్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ మీకు నార్మల్ మనకి క్రెడెన్షియల్తో ఓపెన్ అవుతాయి. మీకు యాజ్గా మీకు ప్రాజెక్ట్ ఎర్లియర్ ప్రాజెక్ట్ క్లాస్ చెక్ చేసుకోండి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఏమేమి ఇష్యూస్ ఉన్నాయని మొత్తం ఒకసారి చూసుకోండి. అప్పుడు మీకు ప్రాబ్లం ఉండదు. ఇష్యూస్ ఏమున్నాయి, డెమో 1, డెమో 2, డెమో 3, డెమో 4 ఉన్నాయి. ఓకే, వర్క్ ఫ్లోస్ కూడా ఉంటాయి అట్లనే సేమ్ చూసుకోండి. డెమో 3 అట్లా అది అంతా సేమ్ యాక్సెస్ ఉంది. బట్ మనకి ఏంటంటే ఒక డేటాబేస్ ఒకటే మారిపోయింది. ఓకే ఓకే అండి, ఇది ఈరోజు క్లాసు. మీకు రేపు ఇంకొక క్లాస్ చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు నచ్చితే షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.